చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టీ వడ్డూరుకి చెందిన 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని జోషిత చిన్న వయసులో తన ప్రతిభను కనపర్చింది. కేక్స్, బిస్కెట్లు తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. వాటిని తయారు చేయడం ద్వారా ఎంతో ఆదాయాన్ని సేవ చేస్తోంది. ఇదిలా ఉంటే ఆ మనీతో ఏకంగా 40,000 రూపాయలకు పైగా తన స్కూల్ ఫీజు చెల్లించేసింది ఆ చిన్నారి జోషిత. పాప కుకింగ్తో పాటు స్టడీస్, హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అద్భుతంగా తయారు చేస్తోందని ఆమె తల్లి చెప్తోంది. కూతురి గొప్పతనాన్ని తల్లి మాటల్లోనే విందాం. My name is Joshita. I am studying in third class at Vani Vidrasham High School. My mother name is R. Amrita. My father name is R. Amar. నువ్వు ఇవంతా ఎక్కడ మనం నేర్చుకున్నావు? విజయవాడలో ఎన్ని రోజులు వెళ్ళావు? 8 days వెళ్ళావా? ఇవంతా నువ్వు చేసినవేనా? అన్నీ ఓన్గా నువ్వే ప్రిపేర్ చేసావా? ఇప్పుడు ఎన్ని రోజులు నుంచి తయారు చేసి అమ్ముతున్నావు? 3 days నుంచినా? నాన్న ఏమేమి చేయగలుగుతావు? నాన్న ఏమేమి చేయగలుగుతావు? బ్రౌనీస్, బిస్కెట్స్, లాలీపాప్స్, ట్రెస్లీ చెస్ కేక్స్, రసమలై కేక్స్ అన్నీ చేస్తావా? అన్నీ ఏం కావాలో కొనిస్తారు, దానికి కావాల్సిన మెటీరియల్ అంతా మీ మమ్మీ చేస్తుందా? నువ్వే చేస్తావా? వెరీ గుడ్. పేరు అంబిక అండి. యాక్చువల్గా మా పాప 3rd స్టాండర్డ్ వాణి విద్యాశ్రమంలో చదువుతుంది. లాస్ట్ 6 months 7 months నుంచి మేము విజయవాడలో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వల్ల వెళ్ళాము మా తమ్ముడిది. సో పిల్లల్ని కూడా అప్పుడు వెంట తీసుకెళ్ళడం వల్ల ఇంకా ఖాళీ టైంలో వాళ్ళు ఏం చేయాలో తెలియక తన బేకింగ్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉందని చెప్పి అక్కడ విజయవాడలో వర్క్షాప్లో జాయిన్ చేసాము. ఒక 8 days వర్క్షాప్ ఉంటుంది. డిప్లొమాని చేద్దామని అడిగాము, కాకపోతే మినిమం 12 years ఉండాలి అన్నారు. దానికి ఇప్పుడు 8 years కాబట్టి సో తను వర్క్షాప్కి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఒక 30 varieties చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు ఆ వర్క్షాప్ వల్ల వచ్చింది అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత సో తన ఇంట్రెస్ట్ని గమనించి మేము లాస్ట్ స్కూల్లో జరిగిన కిడ్స్ మేళాలో వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ద్వారా ఫస్ట్ స్టాల్ అనేది పెట్టాము. చాలా బాగా జరిగింది. అండ్ తను ఇప్పుడు ఏమంటుందంటే స్కూల్ స్టాల్ కాకుండా బయట స్టాల్ కూడా నేను మేకింగ్ చేస్తానని నాకు తెలియాలి అన్న తన ఇంట్రెస్ట్ కొద్దీ మేము ఇప్పుడు ఇక్కడ చర్చ్లో క్రిస్మస్ సందర్భంగా స్టాల్ పెట్టించడం జరిగింది. తను నెక్స్ట్ వీకెండ్ నుంచి వీకెండ్స్ ఎక్కడైనా పలమనేరులో సాటర్డే సండేస్ తన స్టాల్ ప్లానింగ్లో ఉన్నాము. తన ఇంట్రెస్ట్ చాలా హెవీగా ఉండడం వల్ల తనని కాదనలేక మేము కూడా ముందుకు తీసుకెళ్తాం. అండ్ తను ఇదే కాకుండా చాలా స్టడీస్లోనూ బాగుంది. అట్ ద సేమ్ టైం తన హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్ చాలా బాగా చేస్తుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ తన స్కూల్ ఫీజు ఆల్మోస్ట్ 70% తనే పే చేసుకునేది తన అమౌంట్తో. తన స్కూల్ ఫీజు ఒక 55,000 వస్తే అందులో 40,000 తనే పే చేసుకుంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఈ స్కూల్ ఫీజులో కూడా 15,000 ఆల్రెడీ పే చేసేసింది. రిమైనింగ్ పే చేయడానికి ఈ స్టాల్స్ అన్ని పెట్టుకుంటుంది. అంటే తన ఇంట్రెస్ట్ ఏంటంటే మా మదర్ ఫాదర్ లాగా నేను కూడా ఒక బిజినెస్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మా మదర్కి నేను బర్డెన్ కాకూడదని ఆలోచిస్తుంది. ఈ ఏజ్లో తన మాటలు చాలా బాగా మాట్లాడుతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంది అన్ని విషయాల్లోనూ. అండ్ ఈ చిన్న ఏజ్లో ఒక గ్రాస్పింగ్ పవర్ అనేది నేను తినలో మాత్రమే చూస్తున్నాను. ఇలా కిడ్స్ అందరూ ముందుకు వచ్చి బాగా అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసి మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఇక్కడ టీ వడ్డూరు పంచాయతీలో టీడీపీ తరఫున వైస్ సర్పంచ్ అండి. నా స్టడీస్ అయిపోయింది. పలమనేరులో నాకు ఒక రెస్టారెంట్ ఉంది, బావర్చి బిర్యానీ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ అని చెప్పి. ఇప్పుడు ప్రెసెంట్ క్లోజ్ చేసాము. నెక్స్ట్ ఇంకో 1 monthలో ఓపెన్ చేసే ప్లానింగ్లో ఉన్నాము. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.